హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 15 ట్రిక్స్ ఫర్ ఎంసెట్ సాల్వింగ్ చీట్స్ అండ్ ట్రిక్స్ అనేది అయితే చెప్తాను నేను. ఈ ట్రిక్స్ ఫాలో అయితే కొంచెం మీకు మార్క్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ట్రిక్స్ మీరు సింపుల్గా ఉంటాయి. ఈ ట్రిక్స్ మీరు ఏం చదివినప్పుడు కానీ ఏమీ రావు నాకు అనే పరిస్థితిలో మీరైతే ఎగ్జామ్లో నాకు ఏం రావట్లేదు అనే పరిస్థితిలో ఈ ట్రిక్స్ అయితే మీరైతే యూజ్ చేయొచ్చు. అలాగే మన ఛానల్లో ఎంసెట్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. ఇక్కడ మీరు ఫస్ట్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇందులో సగం సగం చూస్తే మళ్ళీ ఏం అర్థం కాదు ఏం చేయాలో. సో ఫస్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే స్టీర్ అవే ఫ్రమ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆప్షన్స్. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, హైయెస్ట్ వాల్యూ ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. హైయెస్ట్ వాల్యూ లేదా లోయెస్ట్ వాల్యూ ఇలా ఉంటాయి కదా. సో వాటిని కరెక్ట్ ఆన్సర్స్గా తీసుకోవద్దు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే మ్యాక్సిమం కేసెస్లో 100% అని చెప్పలేము, మ్యాక్సిమం కేసెస్లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ని కొంచెం స్టే అవే ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ అనేది అయితే. సో మీరైతే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్స్ని అనేది అయితే ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ ట్రిక్ వచ్చేసి గ్యాంబుల్ ఆన్ వన్ ఆఫ్ ది 2 ఆప్షన్స్. అంటే మీరు 4 ఆప్షన్స్ చూసినప్పుడు అందులో మీరు అట్లీస్ట్ 2 ఆప్షన్స్ అయినా కూడా ఎలిమినేట్ చేశారనుకోండి మీ సొంతంగా. సో ఇంకా మిగతా 2లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు కదా. సో అది ట్రిక్ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ అవుట్ ఆఫ్ 2 ఇన్కరెక్ట్ ఆన్సర్స్, గ్యాంబుల్ ఆన్ వన్ ఆఫ్ 2 ఆప్షన్స్ ఇన్ విచ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్. యూజ్ అదర్ టిప్స్ హియర్ వైల్ చూసింగ్ యువర్ పిక్ సచ్ యాజ్ ఫస్ట్ వన్ మెన్షన్డ్ అబోవ్. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 2 ఆప్షన్స్ మీరు తీసేశారు ఫస్ట్, అంటే మీ సొంతంగా మీరు ఎలిమినేట్ చేశారు. ఇంకా 2 ఆప్షన్స్లో ఏం తీయాలో అర్థం కాలేదనుకోండి, పైన మీరు హైయెస్ట్ లోయెస్ట్ అని ఉంది కదా. సో దానిలో ఆ ట్రిక్ యూజ్ చేసుకొని కూడా ఒకవేళ ఎలిజిబుల్ అయితే కనుక మీరైతే ట్రిక్ అలా అయితే కనుక అది కూడా మీరు వాడుకొని ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు 2 ఆప్షన్స్లో. నో నెగిటివ్ మార్కింగ్ మీన్స్ యూ ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. అంటే మనకి ఎంసెట్ మార్క్స్ ఇది జేఈ మెయిన్స్ వాళ్ళకైతే పనిచేస్తుంది ఈ ట్రిక్ అయితే. ఎందుకంటే జేఈ మెయిన్స్ అయినా ఎంసెట్ అయినా ఏదైనా 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో నేను అందుకే టోటల్గా కలిపి అయితే చెప్తున్నాను. సో ఎంసెట్ వాళ్ళకి ఇదైతే అవసరం లేదు. సో ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి జేఈ మెయిన్స్లో వాళ్ళైతే మ్యాక్సిమం కరెక్ట్ పెట్టడానికి అయితే ట్రై చేయాలి. అండ్ యూనిట్స్ అండ్ వాల్యూస్, ఫోర్త్ పాయింట్. యూనిట్స్ అండ్ వాల్యూస్ మీరు ఫిజిక్స్లో మీరు చూసుకున్నట్లయితే ఫిజిక్స్లోనైతే యూనిట్స్ అండ్ వాల్యూస్తోనే మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సో ఈజీగా ఉంటాయి. సో వాటిని కూడా నేను చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఛానల్లో. మీరైతే స్టే ట్యూన్గా ఉండండి ఛానల్కి. యూనిట్స్ అండ్ వాల్యూస్ ఆప్షన్స్లో చాలా తేడాలు ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రిలేటెడ్ టు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా. సో సిన్స్ దేర్ ఇస్ ఆప్షన్ మెన్షన్ డిగ్రీ సెల్సియస్ ఉంది, ఎందుకంటే కెల్విన్స్లో ఉంది ఒక ఆప్షన్ ఉంది కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ రైట్ ఆన్సర్ అయితే సెల్సియస్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్సో సీ దట్ ద వాల్యూ 60 ఈజ్ మెన్షన్ ఇన్ ద బోత్ సెల్సియస్ అండ్ కెల్విన్. సో మనకి కెల్విన్ లో ఉంది 60, అలాగే సెల్సియస్లో 60 ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు అనమాట. సో ఇది హెన్స్ విల్ చూస్ 60 డిగ్రీ సెల్సియస్ అవర్ ఆన్సర్. ద లాజిక్ వర్క్స్ ఇన్ 80% ఆఫ్ ది కేసెస్. అంటే 80% ఆఫ్ ది కేసెస్లో ఈ లాజిక్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఫిఫ్త్ పాయింట్ మనది డొమైన్ అండ్ రేంజ్ ఫంక్షన్. Questions related to finding domain of the function in IIT JEE are usually asked as below. సో డొమైన్ అండ్ ఇవి ఎంసెట్లో కూడా వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్. డొమైన్ అండ్ రేంజ్ అనేది వెరీ స్మాల్ క్వశ్చన్స్ అవి. సో మీరు ఐఐటి జేఈ అని అనుకోకండి. x ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4, y ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 ఇలా ఇచ్చి ఇచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇన్ ద గివెన్ సెట్ అంటాను. సో ఇన్ సచ్ క్వశ్చన్స్ యూ డు నాట్ హ్యావ్ టు సాల్వ్ దెమ్ ఎంటైర్ ఫంక్షన్. మీరంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పుట్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇన్ ద సెట్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఈ దే సాటిస్ఫై ద ఆన్సర్. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, అలా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేది ఇందులో మీ ఆప్షన్స్ ఏబిసిడి ఉన్నాయి కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ డి అనమాట. సో ఇన్ దిస్ క్వశ్చన్ పుట్ 0 and 4 for x and 2 and 5 for y. ఇక్కడ మీరు x 0 and 2 for 0 and 4 ఏమో ఎక్స్ ప్లేస్లో, అండ్ 2 and 5 for y ప్లేస్లో పెడితే కనుక
మనకి ఆన్సర్ అనేది యూ విల్ బీ ఏబుల్ టు గెట్ కరెక్ట్ ఆన్సర్. డి ఆప్షన్ అయితే నన్ ఆఫ్ ది అబోవ్ అంటే దీనికి సాటిస్ఫై అవ్వలేదని ఇక్కడ అర్థం అనమాట. సో అలా మీరు ఆప్షన్స్లో ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తే కనుక అది కరెక్ట్ అనమాట. సో అది 5th పాయింట్. 6th పాయింట్ వచ్చేసి డైమెన్షనల్ అనాలిసిస్ ఇన్ యువర్ ఫ్రెండ్ ఇన్ క్రైమ్. So I wonder whether administration put some questions only to mock students who actually solve them. Sometimes the options given as answers are just laughable. Just dimensional analysis of a dimensional analysis అంటే మీరు క్వశ్చన్స్లో డైమెన్షనల్ అనాలిసిస్ చూసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అయితే వర్డ్ ఓరియంటేషన్ ఫీల్డ్స్ వాల్యూస్ ఆర్ గివెన్ యాజ్ బిఈ. ద ఆప్షన్స్ ఆర్ గివెన్ యాజ్ బిఈ. You already know dimensions of electric magnetic are m1 l1 t minus 3 a minus 1 and dimension of magnetic field are m1 l0. సో దాన్ని ఈ బై బి చేస్తే కనుక మీకు వచ్చిన డైమెన్షన్ అనాలిసిస్లోనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఆప్షన్ వచ్చేసి సి ఇక్కడ చూసుకోవచ్చు 2e బై బి. లెంత్ బై టైం ఉంటుంది కాబట్టి సో మనకి ఆప్షన్ సి అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మీరు డైమెన్షనల్ అనాలిసిస్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక ఈజీగా ఆప్షన్స్ అయితే పెట్టచ్చు ఎంసెట్లో కూడా. సో పుట్టింగ్ వాల్యూస్ టు నారో డౌన్ యువర్ ఆప్షన్స్. యూస్ ది స్ట్రిక్ట్ క్వశ్చన్స్ వేర్ యూ హ్యావ్ ఫైండ్ జనరల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ సర్టెన్ scenarios. Let's take an easy example. You have to find the expression for pressure on a bubble of radius container situated at height from ground level. The water in the container is up to h. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్స్ చూడండి. సో డైమెన్షన్ అనాలిసిస్ విల్ టెల్ యూ దట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. సిమిలర్లీ సెకండ్ ఆప్షన్ గివ్స్ డైమెన్షన్ ప్రెజర్. అంటే డైమెన్షనల్ అనాలిసిస్ కొంచెం మీకు పట్టు ఉంటే కనుక మీరు ఆప్షన్స్ అనేది ఈజీగా దొరకబట్టచ్చు. అది అన్నమాట మీరు తెలుసుకోవాల్సింది. 7th ఆప్షన్స్లో 8th పాయింట్ అయితే ఫైండ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇన్ మ్యాథమెటిక్స్ అంటే ఎన్ టర్మ్స్ కనిపెట్టాలనే క్వశ్చన్స్ వస్తాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ ట్రైడ్ అప్ టు 3 and still you have not get the answer, leave it alone and most likely it will be high level question. Here an example for you. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూపిస్తాను మీకు. ద సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ 1 to 3 సమ్ ఆఫ్ n ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. సమ్ ఆఫ్ n 1 యాజ్ న్యాచురల్ నెంబర్ షుడ్ బి 1 2. పుట్ వన్ ఆఫ్ ది వాల్యూస్ ఒక 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి దానిలో. యూ విల్ సాల్వింగ్ ఈక్వేషన్స్ యూ విల్ గెట్ 0 for a, 1 for b, 1 for c, 0 for d. So he can rule out a and d. సో మీరు ఇక్కడ చూడొచ్చు మీరు 1 సబ్స్టిట్యూట్ చేయండి. పైన క్వశ్చన్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఆప్షన్స్లో కూడా 1 సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏ ఉన్న డి అనేది 0 వస్తుంది. సో ఏ ఉన్న డి అనేది 0 వచ్చింది. 0 రాకూడదు, మనకి 1 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి పైన క్వశ్చన్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఉంటుంది కాబట్టి మీరు 1 అనేది రావాలి మనకి సొల్యూషన్. సో బి అండ్ సి అనేది ఏ అండ్ బి అండ్ సి అనేది 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి నౌ 2 పుట్ 2 మనం 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి ఆప్షన్ అనేది కరెక్ట్ వస్తుంది. ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి అంటే ఆప్షన్ బి దగ్గర మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది 2 కూడా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. సో అలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల చాలా వరకు ఆప్షన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. జనరలైజ్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను డైరెక్ట్గా. ఫర్ పాజిటివ్ రియల్ వాల్యూస్ ఇట్ ఇస్ గివెన్ దట్ m power cube x power 4 is equal to n cube by power 4 and m square less than n square. దెన్ ఇలా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి ఇన్ఈక్వాలిటీస్లో హెన్స్ అండ్ ఇదంతా మరి మీరు జనరలైజ్ చేసుకోవాలి. క్వశ్చన్ అనేది మీరు జనరలైజ్ చేసుకోవాలి. ఇయర్ ఆల్టర్నేటివ్ అజ్యూమ్ ఈజీ వాల్యూస్ ఫర్ m and x. దెన్ లెట్స్ సే m is మనకి ఆడిచ్చిన వాల్యూస్లో మీరైతే ఈజీ వాల్యూస్ అన్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ m is equal to 2, n is equal to 3, x is equal to 3. You will get y as 4th root of the 24. సో ఇలా మీరు వాడిచ్చిన క్వశ్చన్ని జనరలైజ్గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 10th ఆప్షన్ వచ్చేసి ఈజియెస్ట్ టాపిక్ దట్ ఫెచెస్ యూ 20-25 మార్క్స్. ఈజియెస్ట్ టాపిక్స్ అయితే మీరు నేర్చుకోండి, అవి అందులో నుంచే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో
అని చెప్తున్నారు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ. డయాగ్రామ్స్ ఫర్ కోఆర్డినేట్ జామెట్రీలో మీరు డయాగ్రామ్స్ అయితే నేర్చుకోవాలి పక్కా. అదైతే కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అక్కడ ఎగ్జామ్లో. సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి ఎంసెట్లో. యూ కెన్ డిలే ప్రాక్టీసింగ్ కైనమాటిక్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ. సో అంత ఎఫెక్ట్గా ఏం లేకపోయినా కూడా కైనమాటిక్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా చదవాలి. బేసిక్స్ అయితే అన్ని క్వశ్చన్కి అయితే ప్రతి ఒక్క చాప్టర్లో మీరైతే సినాప్సిస్ ఫార్ములాస్ అయితే పక్కా చదవండి. సో డైరెక్ట్ ఫార్ములాస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. డైరెక్ట్ మీరు క్వశ్చన్ చూసి ఆప్షన్ పెట్టే ఆన్సర్స్ కూడా ఉంటాయి ఎంసెట్లో. రీరీడ్ చాప్టర్ 1 ఆఫ్ ఫిజిక్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్. అంటే చాప్టర్ 1 2 3 టాప్లో ఫస్ట్ ఇయర్లో చాప్టర్ 1 2, సెకండ్ ఇయర్లో చాప్టర్ 1 2 ఉంటాయి కదా, వాటిని బాగా తరువుగా ప్రిపేర్ అవ్వండి ఎంసెట్ కోసం అయితే. సో ఇది అన్నమాట. లెట్ ద మైండ్ రూల్ ఫర్ వన్స్. పుట్ అవుట్ సమ్ శాంపిల్ పేపర్స్. అంటే మీరు శాంపిల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ పేపర్స్, మాక్ టెస్ట్స్ అన్నీ సాల్వ్ చేయండి. సో అది మీకు అర్థమవుతుంది పేపర్ ఎలా వస్తుంది అనేది అయితే. సో ఇది అన్నమాట ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే. సో ఈ ట్రిక్స్ మీకు ఏమీ రానప్పుడు, ఎగ్జామ్లో ఏమీ రానప్పుడు అయితే ఈ ట్రిక్స్ అయితే యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఎంసెట్ ఆల్ మెంబర్స్ యూనైట్ చేయడానికి ఒక ఛానల్ లింక్ అయితే ఉంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ ఛానల్లో. అలాగే టెలిగ్రామ్లో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ.